వేరుశెనగలో ముఖ్యంగా ఏందంటే విత్తన శుద్ధి అనేది చేసుకోకపోయినట్లయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎండాకాలం మనం ఈ వేసవిలో వేసినప్పుడు ఏందంటే ఈ మోవు పురుగు సమస్య కూడా ప్రధానంగా మనకి వేరుశెనగ పంటకి ఆశించడం అయితే జరుగుతుంది. మొక్కలు చనిపోకోకుండా ఈ ట్రూ సాయిల్ కూడా వాడుకున్నట్లయితే మనకి మొక్కకు కావాల్సిన పోషకాలతో పాటు ఈ ట్రూ సాయిల్ వాడుకున్నట్లయితే మొక్కలు చనిపోయే సమస్యను తగ్గించుకోవచ్చు. రైతు సోదరులకు నమస్తే అండి. మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రిశాల. నా పేరు శ్రీనివాస్ అండి. ఈరోజు అయితే మరొక వీడియో వేరుశెనగ గురించి అయితే మన రైతు సోదరులు అడగటం జరుగుతుందండి. సో కాబట్టి మనకి వేరుశెనగలో ప్రధానంగా వచ్చే సమస్యల గురించి కూడా అంతకుముందు మనం ఒక వీడియో అయితే చేసాం. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి దానిలోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ సమ్మర్లో కూడా వేరుశెనగ బాగా అధికంగా వేయటం జరుగుతుంది. అలాగే రబీలో కూడా వచ్చేసి మనకి నవంబరు డిసెంబరు ఆ టైంలో వేసుకోవటం జరుగుతుంది. సో వేరుశెనగ ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన శ్రద్ధ అనేది ఫస్ట్ స్టార్టింగ్ దశలోనే ఉండాలండి. అది ఏదంటే మనం భూమిలో వేసేటువంటి ఫర్టిలైజర్ కానివ్వండి, విత్తన శుద్ధి కానివ్వండి, ఇవి ప్రధానమైనటువంటి చేసుకోవాల్సినటువంటి ప్రధాన చర్యలు. సో ముఖ్యంగా మనకి వేరుశెనగ అనేది విత్తన శుద్ధి చేసుకోకపోయినట్లయితే వచ్చేటువంటి ప్రధాన సమస్య ఏంటంటే మనకి ఈ మొలిసిన తర్వాత మనం వాటర్ పెట్టడానికి 15 నుంచి 20 రోజుల దాకా అవకాశం ఉండదండి. ఈ టైంలో ఏమవుతుందంటే మనకి మనం మందులు స్ప్రే చేసుకోవాలన్నా లేదంటే ఫర్టిలైజర్ చేసుకోవాలన్నా కుదరదు. సో ఈ మొదటి దశలో మనం ఒక 15 రోజుల దశ దాకా మనం కాపాడుకోవాలంటే విత్తన శుద్ధి అనేది కంపల్సరీ అండి. ఎందుకంటే వేరే పంటకు మనం విత్తన శుద్ధి మినుము కానివ్వండి, శనగ అవి అంతా చేయకపోయినా కానీ ఇబ్బంది ఉండదు. బట్ కానీ వేరుశెనగకు మాత్రం కంపల్సరీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే దాని ప్రభావం మనకి క్లియర్గా ప్రధాన పొలంలో మొలిచిన తర్వాత కనపడటం జరుగుతుందండి. సో కాబట్టి ఏంటంటే మనం విత్తన శుద్ధి తెగులుకి, అలాగే ఈ మొదటి దశలో తామర పురుగు ఏదైతే ఉందో తామర పురుగు రావటం జరుగుతుంది. అలాగే తెల్లదోమ రసం పీల్చేటువంటి పురుగులు ఏదైతే ఆశిస్తాయో వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలంటే ముందస్తుగా విత్తన శుద్ధి చేసుకోవాలి. కాబట్టి విత్తన శుద్ధికి మనం వచ్చేసి ఈ కార్బండేజం అయితే 1 కేజీ విత్తనానికి 2 గ్రాములు, అలాగే మ్యాంకో జబ్బు అయితే అంటే M45 అయితే కేజీ విత్తనానికి 3 గ్రాములు, లేదా 2 కాంబినేషన్ ఉన్నటువంటి సాఫ్ అని మార్కెట్లో దొరుకుతుంది. ఆ సాఫ్ కూడా 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల చొప్పున కనుక మనం విత్తన శుద్ధి చేసుకుని కనుక వేసుకున్నట్లయితే మనకు మొదటి దశలో వచ్చేటువంటి తెగుళ్ళ నుంచి అయితే మనం కాపాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి రసం పీల్చే పురుగులు కండి మనం ఈ ఇమిడాక్రోపిడ్ కానివ్వండి, థయోమెదాక్సం ఏదైతే ఉందో థయోమెదాక్సం అక్టర్ అని, అట్లాగే ఇమిడాక్రోపిడ్ కానివ్వండి, దీన్ని కూడా 1 లీటరు 1 కేజీ విత్తనానికి వచ్చి 2 ml చొప్పున కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులను మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ముందర ఏదైనా ఫంగిసైడ్ అండి, మనం తెగులు మందుతో ముందర విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి కావనండి, లేదంటే ఈరోజు మార్నింగ్ మనం విత్తన శుద్ధి తెగులు మందుతో చేసుకుంటే సాయంత్రం పూట ఇన్సెక్టిసైడ్ అంటే రసం పీల్చే పురుగులు దాన్ని చేసుకోవాలండి. ఏదైనా దానికి పొర అనేది చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఆ పొర అనేది పోకోకుండా జాగ్రత్తగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలండి. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ వేరుశెనగ లెగ్యూమ్ జాతి పంటలకి ఏంటంటే మనం గమనించి ఉంటామండి, బుడిపులు అనేవి ఉండటం జరుగుతుందండి. సో ఈ బుడిపులు ఏంటంటే గాలిలో ఉన్నటువంటి నత్రజనిని గ్రహించి అవి నైట్రోజన్ మొక్కకు అందించడం జరుగుతుందండి. ఇది నేచర్గా జరుగుతుంది ఈ వేరుశెనగ, మినుము ఇలాంటి లెగ్యూమ్ జాతి పంటలు. సో కాబట్టి ఏంటంటే మనం అవకాశాన్ని బట్టి ఈ రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో విత్తన శుద్ధికి దాన్ని కూడా మనం ఉపయోగించుకుంటున్నట్లయితే మనం వాడేటువంటి నత్రజనిని కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నత్రజని తగ్గించుకుంటే ఈ రైజోబియం కూడా మనం విత్తనాలకి పట్టించుకోవచ్చు అండి. సో దాన్ని కూడా విత్తన శుద్ధి చేసుకోవాలనుకుంటే మనం ఈ 2 చెప్పిన విధంగా ఈ 2 చేసుకున్నాక ఒకరోజు గ్యాప్ ఇచ్చి మనం ఈ రైజోబియంతో అయితే విత్తన శుద్ధి చేసుకోవచ్చు అండి. సో ఈ రెండింటితో చేసుకున్నాక రైజోబియం చేస్తే అది చనిపోతుందంటే బ్యాక్టీరియా అండి, ఇది ఫంగిసైడ్, మనం చేసేది ఇన్సెక్టిసైడ్ అండి, చనిపోయేటటువంటి సమస్య ఉండదు. అలా చేసుకున్న తర్వాత ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే మనకి ఈ రైజోబియం వల్ల బుడిపులు వస్తాయండి. ఆ రైజోబియం అనేది యాక్టివ్గా ఉందా లేదన్నప్పుడు మనం ఒక మొక్క పీకి దాని బుడుపులు కనుక చూసినట్లయితే ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అలాగే ఆ బుడిపులను కనుక మనం ఇలా నలిపినట్లయితే పసుపు రంగు ద్రవం ఉన్నట్లయితే అది ఆ బ్యాక్టీరియా యాక్టివ్గా ఉన్నట్టండి. ఇదండి మెయిన్ విత్తన శుద్ధితో స్టార్ట్ చేసుకున్నప్పుడు. అలాగే ప్రధాన పొలంలో వేసుకునేటప్పుడు మనం ఎరువులను కూడా 2 దఫాలుగా భాస్వరం ఎరువు ఏదైతే ఉందో అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకునేటప్పుడు అయితే ఎకరానికి మనం 200 కేజీల చొప్పున మనకు భూమిలో కనుక వేసుకున్నట్టయితే ఇది ఒక్కసారి భూమిలోనే వాడుకోవాలండి ఆఖరి దిక్కులో. ఇంకా మనం ఎలాంటి ఫాస్ఫరస్ ఎరువులు పైపాటుగా ఉపయోగించరాదు. అలాగే నైట్రోజన్ 50% మనం వేసేదంటూ ఒక 50%, అలాగే పొటాషు
కూడా ఒక 50% మనం ప్రధాన పొలంలో ఆఖరి దుక్కులో గనక వేసుకున్నట్లయితే మనకి సరిపోతుంది. అలాగే దాంతో పాటు ఏంటంటే ఈ విల్ట్ సమస్య, మొక్కలు చనిపోయే సమస్య, అలాగే ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీ కూడా కంట్రోల్ చేసుకోవాలంటే అందులో మనం ఒక బ్యాగు 5 కేజీలు ఈ ట్రూ సాయిల్ కూడా కలుపుకుని గనక వేసుకున్నట్లయితే ఈ ట్రూ సాయిల్ వల్ల ఏంటంటే ముఖ్యంగా మొక్కలు చనిపోయే సమస్య రాకోకుండా విల్టు ప్రధానమైనటువంటి సమస్య వేరుశనగలో రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విల్టుకు సంబంధించి ఈ ట్రూ సాయిల్ వాడుకున్నట్లయితే ఇందులో పాటు మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు కూడా కొంత అందించడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఫర్టిలైజర్లో మీరు ఆకలి దుక్కులు వేసుకునే సమయంలో ఈ విధంగా మనం ఈ ట్రూ సాయిల్ ప్లస్ ఇలాగే ఫర్టిలైజర్ ఒక దఫాగా వేసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే మనం ఇత్తన శుద్ధి చేసుకుంటాం కాబట్టి మొదట 15 రోజుల దశ దాకా అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం సీడ్ ట్రీట్మెంట్ అనేది ఈ 15 రోజులు స్ప్రేయింగ్ తగ్గించుకోవడానికి, ప్లస్ ఏంటంటే మొక్కకి ఇత్తనం నుంచి సంక్రమించేటటువంటి వ్యాధుల్ని కంట్రోల్ చేసుకోవడానికి, చీడపీడలను కంట్రోల్ చేసుకోవడానికి మనం వేరుశనగలో చేసుకుంటామండి. నెక్స్ట్ ఈ ట్రూ సాయిల్ వాడుకున్న తర్వాత ఫర్టిలైజర్లో మిక్స్ చేసుకున్న తర్వాత ప్రధానంగా మనం ముఖ్యంగా ఏంటంటే ఏదైనా కలుపు నివారించుకోవాలని అంటే ముందస్తుగానే మనం చేసుకున్నటువంటి కలుపు సస్యరక్షణ ప్రధానమైనది. అందులో మనం ఈ స్టాంప్ ఏదైతే ఉందో 1 ఎకరానికి 1 లీటరు, అలాగే స్టాంప్ ఎక్స్ట్రా అయితే 1 ఎకరానికి 700 ml చొప్పున మనం ఒక 24 నుంచి 48 గంటలలోపు అండి ఏదైనా మనం వెంటనే మొక్క మనం వేసినప్పుడు విత్తనం వేసిన తర్వాత కొంత నేలలో తేమ ఉండేది కాబట్టి పైపర్లో అప్పుడు మనకి అది ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి విత్తన శుద్ధి అనేది విత్తనం వేసిన తర్వాత మనం ఈ స్టాంపు పిచికారీ చేసుకున్నట్లయితే నీటి మోతాదును కూడా ఎక్కువ వాడుకోవాలండి. 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కనుక మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే స్టాంపు అది చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుందండి. అది అలాగే మనకి మెయిన్గా ప్రధాన పొలంలో మనకి తర్వాత కలుపు ఒకవేళ మనం కలుపు ముందు స్టాంపు కొట్టకపోవటం కానీ, లేదంటే కొంత ఏదన్నా గడ్డి జాతి ఆకు జాతి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇమేజియత్ పేరు అండి. ఇమేజియత్ పేరు అంటే మనకి మార్కెట్లో పరషూట్ అనే పేరుతో దొరుకుతుంది. దాన్ని స్ప్రే చేసుకోవచ్చు అండి. అది కూడా మనకి 20 రోజుల నుంచి 25 రోజుల లోపు దశలో పిచికారీ చేసుకున్నట్లయితే పూత మనకి 25 డేస్ నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది వేరుశనగకి. సో ఈ టైంలో ముందే మనకు కనుక ఉన్నట్లయితే కలుపు ఏదైనా కానీ చిన్న దశలో ఉన్నప్పుడు మనం కొట్టినప్పుడు ఏంటంటే కలుపు మందు వాడుకున్నప్పుడు ఎఫెక్టివ్ పనిచేయడం జరుగుతుంది. అప్పుడు ఒక తడి తేమ లేకపోయినట్లయితే ఒక తడి పెట్టుకున్న తర్వాత మనం ఈ ఇమిజియత్ పేరుని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్సలెంట్గా అయితే మనకి కలుపు కంట్రోల్ అవుతుంది జరుగుతుంది. అలాగే కొంత మొక్క అనేది వేరుశనగ ఆ గ్రోత్ ఆగుతాం, సైడ్ బ్రాంచెస్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇమేజియత్ పేరుని మనం పిచికారీ చేసుకోవచ్చు అండి. చేసుకున్న తర్వాత కలుపు మందు ఒక 3-4 రోజుల తర్వాత దాకా ఎలాంటి మందులు మనం పిచికారీ చేయొద్దండి. తర్వాత నెక్స్ట్ 4 రోజుల తర్వాత ఏంటంటే మొక్క కొంచెం ఆగుతుంది గ్రోత్, కొద్దిగా ఇది చిన్న చిన్న స్క్రాచెస్ లాగా రావడం జరిగింది. అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. సో 4 డేస్ తర్వాత ఏంటంటే మనం కొంచెం గ్రోత్కి ఈ గెయిన్ అప్ అండి, ఈ గెయిన్ అప్ కలుపుకుని కనుక మనం ఫస్ట్ స్ప్రేయింగ్లో పురుగు మందు ఏదన్నా పురుగు చూసినట్లయితే ఆశించినట్లయితే కనిపించినట్టు ఉన్నట్లయితే పురుగు మందు కూడా పిచికారీ చేసుకోవచ్చు. మొదటి దఫాగా అయితే మనకి కింగ్ డక్స్ స్ప్రే చేసుకోవచ్చు 100 ml, లేదంటే ఎస్పెట్ అయినా స్ప్రే చేసుకోవచ్చు. ఎస్పెట్ అయితే 250 గ్రాములు ఎస్పెట్. ఇది తెల్లదోమ మీద పనిచేస్తుంది, అలాగే సన్న పురుగు మీద పనిచేస్తుంది. పురుగు బాగా ఉన్నట్లయితే కింగ్ డాక్స్ పిచికారీ చేసుకోండి. నెక్స్ట్ అలాగే తెగులు మందు ఏంటంటే మొదట దశలో పిచికారీ చేసుకునే సమయంలో మనకి ఫ్రాఫినిబ్ అనే ఉంటుందండి. ఫ్రాఫినిబ్ అంటే ఎంటర్కాల్ మార్కెట్లో దాన్ని కానీ, లేదంటే నెక్స్ట్ వచ్చేసి సాఫ్, ఈ రెండిట్లో ఏదైనా ఒక తెగులు మందుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొంత తెగుళ్ళు ముందస్తుకు రాకోకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ఈ గ్రోత్ గెయిన్ అప్ ఇలా వాడుకోండి. అలాగే మనకి ఎస్పెట్ వాడుకున్నట్లయితే దోమకి సంబంధించి కూడా అవసరం లేదు. సో ఒకవేళ ఎస్పెట్ వాడకపోయిన పక్షంలో అయితే ఈ ఎస్టిమాఫ్రైడ్ ఏదైతే ఉందో 100 గ్రాముల చొప్పున మొదటి పిచికారీలో మనం కనుక వాడుకున్నట్లయితే మనకు వచ్చే ఈ రసం పీల్చే పురుగు, అలాగే మామూలు పురుగు, అలాగే నెక్స్ట్ వచ్చేసి తెగుళ్ళు కంట్రోల్ అవుతాయి. అలాగే మొక్క ఆగుతుంది, సైడ్ బ్రాంచెస్ రావడానికి గెయిన్ అప్ స్ప్రే చేసుకోండి అండి. 1 ఎకరానికి వచ్చి 250 ml కనుక మనం ఈ గెయిన్ అప్ పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ మొక్క చిన్న ఆకు సైడ్ బ్రాంచెస్ వచ్చి మొక్క నెటారు పెరగకుండా సైడ్ పెరగటం జరుగుతుంది. అలాగే మొక్కకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అందించడంతో పాటు మొక్క కూడా మంచి గ్రీనిష్గా రావటం జరుగుతుంది. ఆహారం తయారు చేసుకోవడానికి కూడా మొక్కకి ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుందండి. సో ఇదండి వేరుశనగలో మనం మొదటి దశలో తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ. అలాగే మనం రెండో దశలో మనం ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలి అనేది ఇంకొక వీడియోలో అయితే మనం తెలియపరుద్దామండి. సో ప్రజెంట్ అయితే మొదటి దశలో మనం విత్తన శుద్ధి, అలాగే ఎరువుల యాజమాన్యం, అలాగే నెక్స్ట్ వచ్చేసి కలుపు యాజమాన్యం, వీటి గురించి అయితే మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియో మళ్ళీ మీకు క్లారిటీగా అయితే తెలియపరుస్తాను. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ తోటి రైతులకైతే షేర్ చేయండి, అలాగే ఒక లైకే ఉండండి.
ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఏంటంటే 10 మంది రైతులకి మన యొక్క ఈ ఛానల్లో చేసినటువంటి వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొక వీడియోతో మరలా కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.